గోదావరిలో ఫాస్ట్గా చెప్పేస్తా. ఫస్ట్ వారంలో గోదావరిలో నాది ఒక విలన్ క్యారెక్టర్. ఒక మర్డర్ చేసి మీరు చూసే ఉంటారు బోట్లో మొత్తం సినిమా అంతా. అక్కడ ఏంటంటే అక్కడ విలనిజం శేఖర్ కమ్ముల్ గారు రియలైజ్ అయిన విలను, అంటే విలన్గా ఉన్నవాడు మంచివాడిగా మారినోడు. ఒక రెయిన్ ఎఫెక్ట్లో 3 బోట్లు వెళ్ళిపోతుంటే వెనకాల పంటి అనేది అంటారు చూడండి, వెదురు బొంగులతో ఉంటుంది, అంటే వాటర్ లెవెల్లోనే వెళ్తుంటుంది. అక్కడ వాటర్ లెవెల్లో ఎడ్జ్లో నిలబడి రెయిన్ ఎఫెక్ట్లో దేవుడికి దండం పెట్టుకుంటూ దాదాపు 1-2 పేజీల డైలాగు, భగవంతుడా మళ్ళీ నేను మనిషి అంటూ పుడితే మనిషిగా పుట్టించు, అంతేగాని నరరూప రాక్షసుడు జంతువులా పుట్టించొద్దు ఇలా అని చెప్పేసి క్షమించనేసి ఆ బోట్ అలా వెళ్ళిపోతుంటుంది, ఎడ్జ్లో నిలబడి ఇలా వెనక్కి పడిపోవాలి, సూసైడ్ చేసుకోవాలి గోదావరిలో, అది పాపికొండల మధ్యలో సూసైడ్ చేసుకోవాలి. అయితే శేఖర్ గారు డైరెక్టర్ గారు, రాజేంద్ర మరి వాళ్ళు షూట్ చేస్తున్నాము, నీకు ఈత వచ్చా అని అడిగాడు. నాకు ఈత రాదండి, ఈ రోజు నేను స్విమ్మింగ్ పూల్లో కూడా దొక్కలేదు, నాకు రాదండి అన్న. సర్లే నీ షర్ట్ ఇస్తే వాటర్ మీద తేలినట్టు చూపించి డైలాగ్ ఎవరి మీద పోస్ట్ చేస్తాను, నా క్యారెక్టర్ పేరు వీరయ్య అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని డైలాగ్ పోస్ట్ చేసేస్తాలే అన్నాడు. లేదు సార్ నేను చేస్తాను అన్నా. ఎట్లా చేస్తావు అంటే చేస్తాను సార్ అని చెప్పేసి జాకెట్ తెప్పించాను. జాకెట్ తెలుసు కదా, లైఫ్ జాకెట్ వేసుకుని పైన షర్ట్ వేసుకుని వాడిని అడిగా, బోట్ జాకెట్ ఇచ్చిన వాళ్ళు, ఇది ఆపుద్దా, నేను ఆల్మోస్ట్ 90 కిలోలు ఉంటాను. లేదు సార్ 150 కిలోల వరకు దీన్ని ఆపుద్ది, మునగనీదు పైకి అన్నాడు. సరే అది ఒక నమ్మకం స్టార్ట్ అయింది. మీరు నమ్మరు, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఏదో ఇంటర్వ్యూ అని చెప్పట్లా, నేను కొన్ని దాంట్లో తెగిచ్చేస్తా, అది ఏమైనా జరగని అనేసి. నేను ఆ షాట్కి వెళ్ళే ముందు మా ఫ్రెండ్స్ 2-3 పిలిచి చెప్పేశాను, నేను 50-50 ముందుగానే 50-50 నేను రావచ్చు ఏమో. ఇప్పుడు మనిషి వాటర్లో పడిపోయినా నీళ్లు తాగి ఊపిరాడుకుని చచ్చిపోవచ్చు కదా. ఓపెన్గా చెప్పేసి అందరూ 50-50, నేను వస్తానో రానో నాకు తెలియదు, ఒకవేళ వస్తే వెళ్ళండి గుడ్, రాకపోతే ఇక వీళ్ళకి ఫోన్ చేసి ఇది చెప్పేసేయాలి మీరు అనేసి అప్పగింతలు ఇచ్చే, సత్యంగా చెప్తున్నా, అప్పగింతలు ఇచ్చేసేసి నేను షార్ట్కి పడ్డాను, వాటర్లో టప్పని పడ్డాను. పడగానే ఒక 9-10 ఫీట్లు లోపలికి వాటర్లోకి నా బరువుకి లోపలికి వెళ్ళిపోయాను. కానీ నేను అనుకున్నా నాకు ఎట్లాగో ఈత రాదు, ఇది నన్ను లేపేస్తుంది, ఈత అవసరంలా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, నాకు బ్రీతింగ్ ఆపుకోవాలి, నీళ్లు తాకూడదు, ఇది ఒక్కటే నా కాన్షియస్లో ఉంది. ఎప్పుడైతే పడ్డానో మూతి బిగబట్టేసి వాటర్ తాక్కోకుండా ఆ బ్రీతింగ్ కాసేపు ఆపేసుకున్నాను. ఆ పట్టం పైకి లేపేసింది నన్ను. అది ఎక్కడ, గోదావరిలో పాపికొండల మధ్యలో ఫ్లోటింగ్ వాటర్ వెళ్తుంటుంది, బోట్ వెళ్తుంటుంది, జనరల్ వాటర్ ఫ్లోటింగ్ ప్లస్ బోట్ వెళ్ళిపోతుంటారు, వాటర్ తోసేస్తుంటారు. ఆ ఫ్లోటింగ్కి పట్టము లెగటము దాదాపు ఒక 20-30 ఫీట్లు కొట్టుకెళ్ళిపోయాయి వాటర్లో. అప్పుడు మినీ బోట్ ఉంటుంది కదా, మినీ బోట్ వేసుకుని 2 గజేతగాళ్ళు వచ్చి స్పీడ్గా వచ్చి నన్ను తీసుకుని బోట్లో వేసుకుని తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత నేను ఇలా కూర్చున్నా, శేఖర్ గారు ఇట్లా కూర్చున్నారు, డైరెక్టర్ గారు మానిటర్ ఎట్లుంది, రాజేంద్ర చూడు షార్ట్ చూడు అన్నాడు. అంటే నేను ఒకటి అన్నా, ఎన్ని ఫ్రేమ్స్ పెట్టారు సార్ అన్నా. అనగానే 24 ఫ్రేమ్స్ అన్నాడు. అనగానే నేను ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చా, ఇట్లా అన్నా. ఏమైంది అన్నాడు. ఏం లేదు సార్ అన్న. చెప్పు ఏమైంది అన్నాడు. ఏం లేదు సార్, ఏం లేదు. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ ద్వారా మనం ఈగో ఫీల్ అవుతాడు. ఏం లేదు సార్, వదిలేండి సార్ అన్న. నువ్వు చెప్తావా చెప్పవా ముందు అన్నాడు. సరే సార్, నేను ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో నిలబడ్డా, గ్రౌండ్ అంటే వాటర్ లెవెల్లో నిలబడ్డా, 24 ఫ్రేమ్స్ పెట్టారు మీరు, నేను కనిపిస్తానా సార్? కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఎవరన్నా రెప్పేసినా నేను కనపడను, టప్పిక్కని పడిపోతా, అసలు నేను కనపడే కాదు సార్, 24 ఫ్రేమ్స్ అంటే అన్నాను. ఆయన నిజంగా ఈ విషయం నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఇంత కూడా ఈగో ఫీల్ అవ్వాలి ఆయన, ఇంత కూడా ఏమనుకోవాలి ఆయన, నిజంగా గొప్ప డైరెక్టర్ ఆయన. వన్ మోర్ అన్నాడు అని 72 ఫ్రేమ్స్ పెట్టాడు. 72 అంటే మనిషిలా పడినప్పుడు అలా 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 ఇలా పట్టము, వాటర్ కూడా అలా పైకి అలా పట్టం. 72 ఫ్రేమ్స్ పెట్టాడు. మళ్ళా ఒకసారి బతికి బయటపడ్డా, మళ్ళీ రీటేక్ రెడీ అయిపోయా నేను.
వెళ్ళిపోయాడు. నేను మళ్ళా పట్టడం, మునగటం, తేలటం, కొట్టుకెళ్ళిపోవడం, గజేతగాళ్ళు, మినీ బోటు లేపడం, తీసుకొచ్చి లోపల వేయడం, మళ్ళీ రెండోసారి రిపీట్. అలా అప్పుడు వచ్చిన తర్వాత స్వర్ణ మాస్టర్ అని డ్యాన్స్ కొరియోగ్రాఫర్ మాస్టర్, బాగా చేసావు, ధైర్యంగా చేసావు, బాగా ఈతగాడు అనుకుంటా అంది. మేడం నాకు అసలు ఈత రాదు, ఏ రోజు నేను స్విమ్మింగ్ పూల్లో దూకలేదంటే ఏం తిట్టిందంటే, దానికి పిచ్చోడువా నువ్వు, మనిషివా ఇంకేమన్నా, ఈత రాకపోతే అలాంటి పిచ్చి పిచ్చి ఆశాలు వేయొద్దు, నువ్వు నీ మీద ఎంతమంది డిపెండ్ అయి ఉంటారు, అలా చేయొద్దు నాన్న, మంచో అదే నన్ను అంటే తిట్టడం అంటే ప్రేమగా అంత తిట్టింది. తర్వాత వాళ్ళ బోటు వీళ్ళని అడిగితే ఆ ఏరియాలో ముసళ్ళు తిరుగుతాయట. రెండోది అక్కడ డెప్త్ 3, వాళ్ళు చెప్పడం 3 తాటి చెట్ల డెప్త్ ఉంటుందంట. అది మీరు మునిగి తేలిన తర్వాత చెప్పారు. అంటే ముందు చెప్పినా ధైర్యం చేస్తాను నేను ఆ టైంలో నేను ఒక మొండితనంగా ప్రవర్తిస్తా. ఇలాగే చెప్పే కదా ఇంకో ఇంటర్వ్యూలో ఇంకొక దాన్ని చెప్తా, ఇలాగే మొండిగా ప్రవర్తించి చెప్పే కదా చావు అంచుల దాకా వెళ్ళొచ్చినాయి, దాదాపు 1 డజన్ పైన ఉండి ఉంటాయి.